ఈ సిగరెట్ గానీ బీడీ గానీ కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. మేడం, శివ. మెడికల్ డీలర్ చనిపోయాడు. ఓ, చంపినవాడి పేరు రిషి. నెంబర్ ఉందా రిషిది? లేదు మేడం, కనుక్కోవాలి. ఓకే, గో అండ్ ఫైండ్ అవుట్ హిస్ నెంబర్. ఓకే మేడం. మేడం, రిషి నెంబర్ దొరికింది. దొరికిందా? ఓకే, అవును చెప్పు. మేడం. 90 90 141 141 022. 022. ఓకే. అవును మేడం. 82. ఓకే. రిషి మేడం. హీఈస్ నాట్ రెస్పాండింగ్. ఓ, మళ్ళీ ట్రై చేయండి మేడం. వన్స్ మోర్ ఐ విల్ ట్రై.
హలో రిషీనా, యా, దిస్ ఈజ్ నేహా. ఐఎమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. కెన్ వి మీట్ వన్స్? చెప్పు రిషి, మర్డర్ ఎందుకు చేసావు? అసలు ఆ మెడికల్ డీలర్ కిరణ్కి నీకు సంబంధం ఏంటి? మీకు ఇవన్నీ తెలియాలంటే మీకు నా స్టోరీ తెలియాలి. నీ స్టోరీయా? అవును, నా స్టోరీయే. నేను మౌన 3 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. మ్మ్. మేము ఎంతగా లవ్ చేసుకున్నామంటే నేనంటే చాలా ఇష్టం. మ్మ్. కానీ ఆ అమ్మాయి నాకు చెప్పేది కాదు. 8 months బాగా తిప్పించుకుంది. మ్మ్. 1-2 months కూడా కాదు, 8 months. ఎంత స్పెషలో నాకు తనంటే. తనని లైఫ్ లాంగ్ మంచిగా చూసుకుందాం అనుకున్నా. ఓకే. అడిగిన ప్రతి గిఫ్ట్ కొనిద్దాం అనుకున్నా. నేను జాబ్ సెర్చింగ్లో ఉన్నా. అంటే అప్పటికి నాకు జాబ్ రాలేదు. సాఫ్ట్వేర్ తెలిసిందే కదా, మరీ అంత శాలరీస్ కూడా ఉండవు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నాకు జాబ్ ఉండాలి. ఓకే. ఇలా మొత్తం జరిగే ప్రాసెస్లో మంచిగానే ఉన్నాం. మంచిగా మాట్లాడి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, మొత్తం అనుకున్నాం. కానీ ఆ టైంలోనే ఒకడు వచ్చాడు.
ఇంకొక 3 డేస్లో మన 2 years యానివర్సరీ. యా అవును కదా. మరి నా గిఫ్ట్ ఏంటి? గిఫ్టా? హా. నిన్ను పడేనికి ఎన్ని రోజులు కష్టపడినానో తెలుసా? అసలు నేను ఎన్ని నెలలు కష్టపడినానో తెలుసా? జస్ట్ 8 months కదా. 8 months. మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ని పడేనికి జస్ట్ 3 months తీసుకున్నారు తెలుసా? నేను అందరమ్మాయిలు లాంటి దాన్ని కాదు కదా. అవునవును, అందరమ్మాయిలు లాంటి దానివి కాదు. అందరమ్మాయిలు నెల 2 నెలలకు పడితే నువ్వు 8 నెలలు తీసుకున్నావు. హ్మ్. సరే, నువ్వు అడిగిన గిఫ్ట్ నేను ఇస్తా. మ్మ్. నాకు కావాల్సిన గిఫ్ట్ నువ్వు. మ్మ్? ఏంటిదది? మ్మ్. ఏంటిదోయ్? అది చెప్పు, పర్లేదు. అది అయ్యో చెప్పు. నీకు తెలీదా? నాకు తెలియదు. ముద్దు. ఆ? అనుకున్నా తన్నులు పడతాయి. ఎక్కడో కాదే, ఇక్కడివు చాలు. ఆహా. కుదరదు. సరే, ఇక్కడ నో. కనీసం ఇక్కడ. మ్హూ. ఛీ, మా జీవితం. అందరిలాగా నువ్వు కూడా లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళు, అప్పుడు ఇస్తాను. నేను తిప్పుతానే, ఫస్ట్ కిస్ చేయొచ్చు కదా. ఫస్ట్ తీసుకెళ్ళు, ఆ తర్వాత పెడతాను. ప్లీజ్ ఒక్కసారి కిస్ చేయ. ప్లీజ్ 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 నో, ప్లీజ్. కుదరదు. గిఫ్ట్ ఇస్తేనే ముద్దిస్తావా? అలా అని కాదు, అందరూ సినిమాలకి షికార్లకి వెళ్తుంటారు కదా, మరి నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. అలాంటప్పుడు నీకు కావాల్సింది నేనెందుకు ఇస్తాను? సరే, నువ్వు నాకు ఫస్ట్ ముద్ది, తర్వాత నేను తీసుకెళ్తా. ప్లీజ్ కుదరదు. ఒక్కటి. ఇక చాలే, ఆపు. ఐ ప్రామిస్ యూ, ఖచ్చితంగా బయటికి తీసుకెళ్తా. మనం హ్యాపీగా ఉందాం, ఓకేనా? నువ్వు మిస్ అయినవన్నీ, నాతో నువ్వు మిస్ అయినవన్నీ నీకు మళ్ళీ తిరిగిస్తా.
ఇంతకు వీడు నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత ముద్దొస్తున్నావే, నా దిష్టి నీకు తగిలేటట్టుంది. మ్మ్. వీడి నిద్రలో కూడా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. నిద్రలో కూడా వీడు నన్ను వదిలేలా లేడు. ఎంత నమ్మానో నాకు తెలుసు, కానీ వాడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. హూ ఇస్ దట్? ఎవరు? శశి, శశి ఎవరు? హీఈస్ మై బ్రదర్. వాట్? ఎస్, చాలా ఎమోషనల్ అయిపోయా. కొన్ని అవర్స్ తర్వాత తన కోసం ప్రేమగా గిఫ్ట్ కొని అందులో నా ప్రేమనంతా నింపి తనకిద్దామని తీసుకెళ్ళా. వెళ్ళింది తన ఫ్లాట్కే, కానీ అప్పుడే వాడొచ్చాడు. ఓకే. ఆ టైంలో ఎవరబ్బా అని ఇద్దరం చాలా టెన్షన్ పడ్డాం. టెన్షన్తో నేను వెళ్ళి కిందికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ కొట్టాడు. అప్పుడు ఎవరా అని నాకు తెలీదు. స్పృహ తప్పి పడిపోయినా. పొద్దున్న లేచి చూసేసరికి ఒక ఫోన్ నా పక్కనుంది, రింగ్ అవుతూనే ఉంది. నేను అప్పటికి స్పృహలో లేను, కానీ రింగ్ అవుతూనే ఉంది. ఫోన్ లిఫ్ట్ చేసిన. ఆడు నా గర్ల్ ఫ్రెండ్ని కిడ్నాప్ చేశాడు. నాకెంత బాధ అయిందంటే, వాడెందుకు నా గర్ల్ ఫ్రెండ్ని కిడ్నాప్ చేయాలి? అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కాలే. నా లవర్ ఏడవడం ఎప్పుడు చూడలేదండి, ప్రామిస్ చెప్తున్నా. సరే. ఇంతవరకు ఏడ్చింది నేను చూడలేదు. కానీ వాడు ఆ చైర్లో కట్టేయడం, అదంతా నా మనసులో నేను తీసుకోలేకపోయాను. ఏమైతే అదైంది. నా లవర్ని నేను కాపాడుకోవాలి, తనతో జీవితాన్ని కంటిన్యూ చేయాలనుకున్నా. వాడు చెప్పింది ఏదైనా చేద్దామనుకున్నా, కానీ వాడు చెప్పే మాటలు, క్రూరత్వం వింటూ ఉంటే తననేమని చేస్తాడని చాలా భయమేసింది. సరే అని వాడు చెప్పింది చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అప్పుడు ఒక ప్రాసెస్ చెప్పాడు. ప్రాసెస్ అనేది నాకు అర్థం కాలేదు. అంటే ప్రాసెస్ అంటే ఫస్ట్ బండి తీసుకో,
ఇక్కడికెళ్ళు అక్కడికెళ్ళు అని. ఫస్ట్ బండి తీసుకున్నా అయిపోయింది, అంత అయిపోయింది. కానీ అప్పుడే ఒక హవాలా నోట్ చూసా. హవాలా అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, మీరు జర్నలిస్ట్ కాబట్టి ఆబ్వియస్లీ మీకు తెలిసే ఉంటుంది. హవాలా నోట్ తీసుకొని చాలానే చేపించాడండి. ఒక గన్ పట్టుకున్నా, నా లైఫ్లో ఫస్ట్ టైం గన్ పట్టుకున్నా. మర్డర్ చేశా. అదే ఆ మర్డర్ ఎందుకు చేసావు? వాడికి నీకు మధ్యలో సంబంధం ఏంటి? ఒక గేమ్ ఆడదామా? ఏం గేమ్? గేమ్ ఏంటంటే గేమ్ పేరేంటో మర్చిపోయినా. ఏం గేమ్ అబ్బా? కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్. మ్మ్హ్మ్. గేమ్ ఆడదామా? అదేం గేమ్? కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్. హ్మ్. సరే ఆడదాం. ప్రేమతో పెట్టంటే పగతో పెట్టినావేందే? ఏమొద్దులే, ఇంకోసారి ముద్దు అడిగితే చూడు. హాయ్. హే, హ్యాపీ యానివర్సరీ. నీకోసం గిఫ్ట్. థ్యాంక్ యూ. వావ్, సో నైస్. లవ్ యూ సో మచ్ రిషి. ఈ టైంలో ఎవరబ్బా? ఒక్క నిమిషం, నేను వెళ్ళి చూసొస్తా. ఈ టైంలో ఎవరబ్బా? ఎవరు లేరేంది? ఎవరు మళ్ళీ కాలింగ్ బెల్ కొట్టింది? ఎవరబ్బా? రేయ్! అమ్మా!
ఎవడ్రా ఎవడ్రా నువ్వు? ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. నేను ఆ రూమ్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ ఆ స్కూటర్ తీసుకొని రమ్మన్నాడు. తీసుకున్నాక ఒక చోటుకెళ్ళి హవాలా నోట్ ఉంటుంది తెలుసు కదా మీకు. ఆ హవాలా నోట్ తీసుకొని ఒక పర్సన్కి ఇచ్చాం. ఆ పర్సన్ ఒక బ్యాగ్ ఇచ్చాడు. ఆ బ్యాగ్లో సంథింగ్ ఏదుందో కూడా నాకు తెలీదు, అర్థం కాలే. మళ్ళీ కాల్ చేసి ఒక చోటుకెళ్ళి ఆ బ్యాగ్ వేరే పర్సన్కి ఇవ్వమన్నాడు. ఆ బ్యాగ్లో చూస్తే డబ్బులున్నాయి. ఆ పర్సన్ డబ్బులు తీసుకుని నాకు గన్ ఇచ్చాడు. ఆ గన్ తీసుకుని ఆ పర్సన్ని కాల్ చేయమన్నాడు. అదే ఎందుకు చంపావు? మెడికల్ మాఫియా. ఓకే. మెడికల్ మాఫియా గురించి ఇప్పుడు చాలామంది డిస్కస్ చేస్తున్నారు. ఐ మీన్ టీవీలో కానీ న్యూస్లో కానీ ఇప్పుడు బయటికి రావడం లేదు. ఈ కిడ్నీస్కి సంబంధించి లేదా ఆ బాడీలో పార్ట్స్ తీసి అమ్మడం, మెడికల్ మాఫియా, డ్రగ్స్ మాఫియా కూడా జరుగుతుంది. దాని గురించి అని నేను ఫోన్లో చెప్తుంటే విన్నాను. అంతకు మించి నాకు తెలీదు. వాడు ఇవన్నీ అడ్డు పెట్టుకొని చంపేయమన్నాడు, నేను చంపేశాను మేడం. అంతకు మించి నాకేం తెలియదు. నీ గర్ల్ ఫ్రెండ్ కోసం వాడిని చంపేస్తావా? నీ గర్ల్ ఫ్రెండ్ ప్రాణం వేరు, వాడి ప్రాణం వేరా? ఒక ప్రాణం కోసం ఇంకో ప్రాణాన్ని తీసేస్తావా? బ్రతికించడానికి 100 రీజన్లు కావాలి, కానీ చంపడానికి ఒక్క రీజన్ చాలు. రిషి, ఎవరు నువ్వు? నేను రిషికి చెప్తాను, ఇప్పుడే కాల్ చేసి చెప్తాను. హలో హలో రిషి, హలో మోనా, నన్ను కట్టేసి పిచ్చి ఏమైంది? పిచ్చిగా ఎందుకు ఏడుస్తున్నావు? చేస్తున్నాడు. హలో రిషి, హలో హలో, నీకేం కాదు, నేనున్నా. రిషి భయపడకు, ఎక్కడున్నావు? భయపడకు. అరే ఎవట్రా నువ్వు? రేయ్ అరే రేయ్ రేయ్ ఎవట్రా నువ్వు? రేయ్ ఎందుకు నవ్వుతున్నావు? ఎవట్రా నువ్వు? నా లవర్ దగ్గర నీకేం పనిరా? తను వదిలిపెట్టరా ప్లీజ్. అరే ప్లీజ్ రా, వదిలేరా. అరే ప్లీజ్ రా, వదిలేయి ప్లీజ్. నీకేం కావాలన్నా తీసుకో, దాన్ని మాత్రం వదిలేయి ప్లీజ్ రా. నువ్వేం చెప్తా అది చేస్తా, తనని ఏం చేయకురా ప్లీజ్. రేయ్ ఇప్పుడు లైన్లోకి వచ్చావు,
ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఆ. ఎందుకు, ఏమిటి ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడక్కు. అడిగితే నీ లవర్ నా ఎదురుగానే ఉంది. అరే అరే, నా లవర్ని ఏం చేయకురా. నువ్వేం చెప్తే అది చేస్తా. ప్లీజ్, నువ్వేం చెప్తే అది చేస్తా. ఏమైనా సరే, నాకు అదంటే ప్రాణం రా. ప్లీజ్. సరే, నిన్ను కొట్టి పడేసిన ఆ రూమ్లో ఆ డోర్ పైన కీస్ ఉంటాయి. అవి తీసుకొని బయటికి రా. బయటికి వచ్చిన తర్వాత గేట్ దగ్గర కాంపౌండ్ మీద బండి కీస్ ఉంటాయి. ఆ బండి కీస్ తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళు. నా రిషిని ఏం చేయబోతున్నావు? అతని చేత ఏం చేయించబోతున్నావు? అసలు ఎవరు నువ్వు? నన్నెందుకు కట్టేశావు? నా కట్లు విప్పు. రిషి ఎక్కడున్నాడో చెప్పు. ఏయ్, ఏంటి ఓ అరుస్తున్నావు? నోటికి ప్లాస్టర్ అయ్యలేదని ఎక్కసేకాలు పడుతున్నావా? వెయ్యాలా? చెప్పు. వద్దు వద్దు ప్లీజ్. సైలెంట్గా మూసుకొని కూర్చో. ఎందుకు అరుస్తున్నావు? అసలు నేనేం చేశానని నన్ను కట్టేశావు? నువ్వేం చేసావా? గిఫ్ట్లు కావాలా? నే గిఫ్ట్లు కావాలా పాప నీకు? గిఫ్ట్లు అంటే ఏంట్రా? గిఫ్ట్లు కావాలంటే అయితే ఇలా కట్టేస్తావా? కట్టేయడం కాదే, చంపేస్తా. మీ అమ్మాయిలు మా అబ్బాయిల్ని ఎలా ఆడుకుంటారో తెలుసా నీకు? లవ్ చేయడం తప్ప? లవ్ చేయడం తప్పు కాదు, లవ్ చేసి ఆడుకోవడం తప్పు. ఒకవేళ కర్మగాలి లవ్ చేసినామనుకో, లవ్వే చేసినామనుకో, ఫ్రెండ్తో మాట్లాడినా ఏదో పక్క అమ్మాయితో మాట్లాడినట్టు అనుమానం. అనుమానమే అనుమానం, ప్రతి దానికి అనుమానం. దాన్ని అనుమానం అనరు. ప్రతి ఆడదానికి ఒక స్వార్థం అనేది ఉంటుంది. తన మొగుడు ఇంకొక ఆడదాని దగ్గరికి వెళ్తాడనే భయం అనేది ఉంటుంది. దాన్ని ప్రేమతో కూడిన స్వార్థం అంటారు కానీ అనుమానమని ఎవరూ అనరు. నోర్మొయ్, మీ అనుమానాలేంటో మీ స్వార్థాలేంటో అందరికి తెలుసు. మీ వల్ల ఎంతమంది అబ్బాయిలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారో తెలుసా? నా ఒక్కదాని వల్ల కాదే. నీ ఒక్కదాని వల్ల కాదు, మీ ఆడవాళ్ళ వల్ల, మీ ఆడ జాతి వల్ల. అంటే మీ మొగోళ్ళేమన్నా అంత పతితులు అనుకుంటున్నావా? మాటలు మంచిగా రాని. కరెక్ట్ గా ఉన్నారనుకుంటున్నారా? ఉన్నారు. మీ ఆడవాళ్ళని పెళ్లి చేసుకొని సంపాదించి పోషించేది మా మగవాళ్ళనే. అందుకేనా న్యూస్ పేపర్లో రోజుకు ఒకటి చూస్తున్నాం. ప్రేమించడం ఒక దాంతో, తిరగడం ఒక దాంతో, పెళ్లి ఇంకొక దాంతో. అందుకేనా చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు అని తేడా లేకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టు మానభంగం చేస్తుంటారు. మీ మగాళ్ళు ఏమైనా మంచివాళ్ళు అనుకుంటున్నారా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంకా పచ్చిగా చెప్పాలంటే చాలానే ఉన్నాయి.
అయినా మీలాంటి వాళ్ళని కనింది మా ఆడజాతేరా. 9 నెలలు మోసి కానీ పెంచితే మీలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. మీలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నారని తెలిస్తే పురుట్లోనే చంపేసేవాళ్ళం. హలో హలో ఆపు నీ నీతులు. ఈ నీతులు వాట్సాప్ ఫేస్బుక్ స్టేటస్లు పెట్టుకోవడానికి, ఆటోల వెనకాల రాయడానికి బాగుంటాయి. రిషి, చెప్పు. రిషి ఎక్కడున్నావు రిషి? హలో హలో, నువ్వు చెప్పిన ప్లేస్కే వచ్చిన. ఇప్పుడు ఏం చేయాలి? సరే. నువ్వు మాట్లాడితే ఇన్ని చంపేస్తా. వద్దు నువ్వు వద్దు, నేను మాట్లాడితే మాట్లాడను. ఇన్ని చంపేస్తా. నేను మూసుకో. మాట్లాడను. అయితే నోరు మూసుకో. చెప్పరా. ఏయ్, నువ్వు కామ్గుండు. అరే, నేను చెప్పేది రా. ఫస్ట్ బండి తీసుకొని చెప్పింది అర్థమైంది కదా? 10 రూపాయల నోటేంటి? 10 రూపాయలు కాకపోతే 10,000 ఇస్తానే. నీకెందుకు అవన్నీ? నువ్వు మూసుకొని కూర్చో. ప్లీజ్ రా, వాడు అమాయకుడు. వాడి చేత ఎలాంటి అక్రమాలు చేయించకు. ఆ, అలాంటి అమాయకులే దేశాన్ని అమ్మేసేది. మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయవా? వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ప్లీజ్ ప్లీజ్ కాల్ చేయి వాళ్ళకి. కనీసం ఫోన్ అయినా నాకు ఇవ్వు, నేను కాల్ చేసి మాట్లాడతా వాళ్ళతో. ప్లీజ్. ఆపు ఆపు. నువ్వు బయటికి సినిమాలకు, షికార్లకు నీ లవర్తో తిరిగినప్పుడు వాళ్ళు నీకు గుర్తురాలేదా? నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో సినిమా హాల్లో సినిమా చూస్తున్నప్పుడు నీ అమ్మ నాన్న ఫోన్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు? బయటికి వెళ్ళి అమ్మా నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా అని సొల్లు చెప్పినప్పుడు లేదా? అప్పుడు గుర్తురాలేదా మీ అమ్మ నాన్న? చెప్పు, ఇప్పుడు మాట్లాడు. ఏమైంది? మాటలు పడిపోయినాయా? లేదా ఏం చెప్పాలో అర్థం కావట్లేదా? అయినా నేను అందరు అమ్మాయిల లాంటి దాన్ని కాదు. రిషిని ప్రేమించడానికి 8 నెలల టైం తీసుకున్నాను. తను ఎలాంటోడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, తన క్యారెక్టర్ ఏంటి అని అన్ని తెలుసుకొని ప్రేమించాను. నువ్వేమన్నా పైనుంచి దిగొచ్చావా? అందరు అమ్మాయిలు లాంటి దానివి కాదంటున్నావు. దేవకన్యవా? నువ్వు కూడా ఒక అమ్మాయివే, అది గుర్తుపెట్టుకో. అయినా అమ్మాయిలు అన్నీ ఆలోచించే ప్రేమిస్తారు, కానీ దొరికినోని దొరికినట్టు వాడుకోవడానికి ఎవరు ప్రేమించరు. మీలాగా అమ్మాయి అందంగా ఉందా, మీకు అవన్నీ ఉంటే చాలు. అమ్మాయి మనసుతో మీకు పని లేదు, అమ్మాయి శరీరంతోనే మీకు పని. మీరేదో పెద్ద మంచోళ్ళలాగా మాట్లాడుతున్నావే. ఆగాగు. ఇప్పుడు అన్నావు కదా అందరు అమ్మాయిలు అలాంటి వాళ్ళు కాదని. ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకో. అందరు అబ్బాయిలు అలాంటి వాళ్ళు కాదు. తెలుసు, చూస్తున్నాను. న్యూస్ పేపర్లలో, టీవీ న్యూస్లలో ఎక్కడ పడితే అక్కడ. మరి మీ అమ్మాయిలు ఏం చేస్తున్నారు? ఒక్కొక్క అమ్మాయి 3-4 మెయింటైన్ చేయడమా? ఓహో, అంటే మీరందరూ మంచోళ్ళంటావు. మరి కాదా? అందుకేనా నన్ను ప్రేమించిన వాడిని బయటికి తీసుకెళ్ళి వాడికి ఏవేవో అడ్డమైన పనులన్నీ అప్పచెప్పి నువ్వొచ్చి వేరేవాడి గర్ల్ ఫ్రెండ్తో చిచే ఇలా చేయడానికి నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా?
ఎందుకు సిగ్గు? నువ్వు రిషిగాన్ని వాడుకొని వదిలేట్లేదని గ్యారెంటీ ఏంది? నిన్నేం చేయాలి ఇంకా? ఆపు నువ్వు నీ పతితుల వేషాలు. ఇగో నీ ముద్దుల రిషిగాడే ఫోన్ చేస్తున్నాడు. చెప్పురా నాన్న, ఎక్కడున్నావు? సరే, నేను చెప్పిన పని స్టార్ట్ చేయి త్వరగా. ఛ! హలో, నువ్వు చెప్పిన ప్లేస్కే వచ్చినా. ఇదేదో వాడు అర్ధ నోట్ ఇచ్చాడు. వాటి నుంచి అటు అమీర్పేట్కి వెళ్ళి అక్కడ ఆగు, మా వాడు వస్తాడు. వాడు ఒక హవాలా నోట్ ఇస్తాడు, అది తీసుకొని నాకు ఫోన్ చేయి. ఏదో వాగుతున్నావు, వాగు. ఇప్పుడు నిన్ను ఇలా కట్టేసి ఏం చేయట్లేదనా నీ బాధ? ఆహా, చేయాల్సినవన్నీ చేసి ఏం చేయలేదని బాధపడుతున్నావా? చేయాల్సిన పని చేయలేదు కదా. అంటే చంపేయాలనుకుంటున్నావా? చంపేరా. పరాయి మగోడుతో అలా చేయడం కంటే చావడమే నయం. ఎక్కువ మాట్లాడకుండా కూర్చో, లేకుంటే చంపేస్తా. అసలు నేనేం చేశానని నన్ను కట్టేశావు? ఏంటే నోరు లేస్తుంది? వాడు లేడని ఫీల్ అవుతున్నావా? దూరంగా వెళ్ళు. నిన్ను టచ్ చేస్తేనే ఇలా అనిపిస్తే మా అబ్బాయిల మనసుని గుచ్చేస్తారు కదే. మీ అమ్మాయిల వల్ల సూసైడ్లు చేసుకుంటున్నారు, తెలుసా ఆ విషయం నీకు? ఎవరు చేసుకోమన్నారు? ఎవరు చేసుకోమన్నారంటే సూసైడ్ చేసుకునే ముందు తల్లిదండ్రులు గుర్తుకురారా మీకు? మనసులో ఒకరిని పెట్టుకొని పెళ్లికి వేరే వాళ్ళతో సిద్ధమైపోతారు. ప్రేమ కోసం ఒకరిని, పేరెంట్స్ కోసం ఒకరిని, పెళ్లి కోసం ఇంకొకరిని. ఎందుకు ఇవన్నీ? అవును, ప్రతి మొగోడి సక్సెస్ కోసమే వెయిట్ చేస్తుంది ప్రేమించిన అమ్మాయి. కానీ ఎన్ని సంవత్సరాలని? మీరు ముసలోళ్ళు అయిపోయినంత వరకైతే మేము వెయిట్ చేయలేంగా. మా ఇంట్లో మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. మీకంటే 30-40 సంవత్సరాల వరకు పెళ్ళిళ్ళు చేసుకోకపోయినా మీ ఇంట్లో ఏం అనకపోవచ్చు. కానీ ఆడపిల్ల అలాంటిది కాదు. ఆడపిల్లకి బాధ్యతలుంటాయి. కట్టుకున్నోని చూసుకోవాలి, కట్టుకున్నోని తల్లిదండ్రులను చూసుకోవాలి, పుట్టబోయే పిల్లల్ని చూసుకోవాలి. కానీ మీరు పొద్దున వెళ్తారు, సాయంత్రం వస్తారు. పొద్దున ఎక్కడికి వెళ్తారో చెప్పరు, రాత్రి ఎప్పుడొస్తారో తెలియదు. ఈ మధ్యలో ఏం చేస్తారో కూడా అర్థం కాదు. మా అబ్బాయిల కష్టాలు ఏం తెలుసా నీకు? మనసులో ఎన్ని బాధలు పెట్టుకున్నా పైకి నవ్వుతుంటాం చూడు, అది మా అబ్బాయిల గొప్పతనం. ఇంట్లో ఎన్ని ప్రెజర్స్ ఉన్నా తట్టుకొని పైకి నవ్వుతుంటాం చూడు, అది మా అబ్బాయిలు అంటే. నీలా నటించడం మాకు రాదు. అవును, నటించరు. ఒక అబ్బాయితో చేసే పని ఇంకొక అబ్బాయితో చేస్తారు చూడు, అదే పెళ్లి చేసుకొని. అప్పుడేమనిపిదా మీకు? పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించిన అబ్బాయి ఏమైపోయాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, చచ్చాడా, బతికాడా అని కూడా చూడరు మీరు.
మీరు చేసే పనులు అలా ఉంటాయి. మేము చేసే పనులు కాదు, మాకు జాబ్స్ రాలేదని మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అడిగితే అమ్మ నాన్నలు ఒప్పుకోలేదంటారు. మమ్మల్ని లవ్ చేసినప్పుడు కనిపించరా మీ అమ్మ నాన్న? అవును, రిషిగాడికి కూడా జాబ్ లేదంట కదా, నన్ను పెళ్లి చేసుకుంటావు అని చేసుకుంటా. నమ్మకమేంది? ఇప్పుడు ఈ మాటే అంటావు, మరి తర్వాత నువ్వు చేసుకోకపోతే వాడు ఏమైపోతాడు? నువ్వు కిడ్నాప్ అయినావని తెలిసి వాడు పిచ్చి కుక్కలా బయట నీకోసం తిరుగుతున్నాడు. వాడికి నువ్వంటే అంత ఇష్టం, నువ్వేమో గిఫ్ట్లని బయట తిప్పని వాడిని ఇబ్బంది పెడుతున్నావు అంట కదా, ఏమంటావు? ప్రేమించుకున్న వాళ్ళ మధ్య 1,000,000 ఉంటాయి. అయినా మా పర్సనల్స్ నీకెందుకు? నీకెలా తెలుసు ఇవన్నీ? అమ్మాయిల గురించి అంత పతిదిగా మాట్లాడినావు కదా, ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకుంటావని నమ్మకమేంది? చెప్పు. అది నాది, రిషిది పర్సనల్ మ్యాటర్. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పాల్సిందే, ఎందుకంటే నువ్వు నా చేతుల్లో ఉన్నావు. ఏం చేస్తానో కూడా తెలీదు. మూసుకొని నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఇక్కడ రిషిగాడు లేడు, ఎవ్వరు లేరు. ఇప్పుడు నేను ఏం చేయగలనో నీకు అర్థమైంటది కదా. పక్కనే బెడ్ కూడా ఉంది. అవును, రిషికాంత్ అయిందా నీకు? ఛీ, అలా అడగడానికి సిగ్గుగా అనిపించడం లేదా నీకు? ఎందుకు సిగ్గు? కామనే కదా మీ అమ్మాయిలకి. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. ఎలా కనపడుతున్నారు నీకు అమ్మాయిలంటే? ఇలా ఆడుకోవడం నాకు చాలా ఇష్టం తెలుసా, కానీ కోపంలో కూడా మస్తున్నావే నువ్వు. ఛీ! నీకు అక్క చెల్లెలు లేరనుకుంటా, అందుకే ఇంత బరి తెగించి మాట్లాడుతున్నావు. నువ్వు అలా చూడకు, నువ్వు అలా చూస్తుంటే నాకేదో అవుతుంది. మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టున్నావు కదా, నీళ్ళు తాగుతావా? నీకు నీళ్ళు కావాలా వద్దా? అక్కర్లేదు. పోనీ నేను కావాలా? అవసరం లేదు. పోనీ ఏమన్నా తింటావా? అక్కర్లేదు. అక్కర్లేదని చెప్తున్నానా? అని తాగు, లేకుంటే చచ్చిపోతావు. చెప్పు. చెప్పడానికి ఏమీ లేదు. మీ లవర్స్ నైట్ నుంచి మార్నింగ్ వరకు మాట్లాడతారంట కదా, ఇప్పుడు మాట్లాడు, నీకేమైంది? మాట్లాడు. ప్రేమించుకున్న వాళ్ళ మధ్య 1,000,000 ఉంటాయని ఇందాకేగా చెప్పాను. అయినా అవన్నీ నీకెందుకు చెప్పాలి? చెప్పాలి, ఎందుకంటే నువ్వు నా చేతుల్లో ఉన్నావు. నిన్ను నేను చంపచ్చు లేదా ఏమైనా చేయొచ్చు, అది గుర్తుపెట్టుకో. చెప్పరా రిషి? హలో, నువ్వు చెప్పిన పర్సన్ వచ్చాడు. ఓకే.
నువ్వు షేక్ పెట్టి వచ్చిన తర్వాత అక్కడ నా మనిషి నిన్ను కలుస్తాడు. ఆ హవాలో నటిస్తే వానికి ఒక బ్యాగ్ ఇస్తాడు. అది తీసుకొని తర్వాత నాకు ఫోన్ చేయి, నీకేం చేయాలో చెప్తా. ఏముంది ఆ బ్యాగ్లో అసలు? అది మా ఇద్దరి పర్సనల్, నీకు అవసరమా? మూసుకొని కూర్చో. నిన్నడ్డు పెట్టుకొని వాణ్ణి తిప్పిస్తున్నా. ఇప్పుడు ఈ ప్లాన్ అంతా చెప్తే నేను పిచ్చోన్ని అవుతా. అందుకే నా పని అయ్యేంత వరకు నన్ను డిస్టర్బ్ చేయకుండా కూర్చో, అర్థమైందా? అదే నీకు మంచిది. ఒంటరిగా ఉన్న ఆడదాని చేతులు కట్టేసి మాట్లాడడం మగతనం అనుకుంటున్నావా? ఆ మగతనం ఏంటో ఇందాక నీకు అర్థం కాలేదా? మళ్ళీ చూపించమంటావా? వద్దు, ప్లీజ్ వద్దు, అక్కర్లేదు, వదిలే. నీలాంటి దాన్ని పక్కన పెట్టుకొని కూడా నేనేం చేయలేదంటే నాది ఎంత మంచి మనసు. హలో, హలో, వాడెవడో గన్నిచ్చాడు. ఏంటి, చంపాలా? నో, నా వల్ల కాదురా. నేను అసలు ఎవరిని చంపలేను. వద్దొద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
ప్లీజ్ రా, నా లవర్ని ఏం చేయకరా, ప్లీజ్ రా. సరే సరే, నేను చేస్తా, నా లవర్ మాత్రం ఏం చేయకు, ప్లీజ్ రా. వద్దొద్దు, నా లవర్ని ఏం చేయకు, ప్లీజ్. అసలు అమ్మాయికుడురా, అలాంటిది వాడితోనే మర్డర్ చేయించావా? నువ్వు అసలు మనిషివేనా? ఛీ! అసలు ఎవడ్రా నువ్వు? ఇదంతా రిషితో ఎందుకు చేయిస్తున్నావు? నువ్వేంటి అచ్చం రిషిలా ఉన్నావు? నీకు రిషికి ఏంటి సంబంధం? అసలు నువ్వెవ్వరు? వాడితో మర్డర్ ఎందుకు చేయించావు? చెప్పురా. నేను నిన్ను చంపడానికి రాలేదు, నిన్ను పెట్టుకొని వాడిని బెదిరిద్దామని వచ్చిన. ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి అర్థం కావాలని ఇలా చేసిన. ఎవడు రిషి ఎవడు రిషి ఎవడు అన్నావుగా? రిషి గారు నా అన్న. చిన్నప్పటి నుంచి నాకు అవిటతనం ఉందని ప్రతి దానికి అడ్డుపడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి నాకు అది కావాలి ఇది కావాలి అని అంటే నీకెందుకురా అవిటి వాడివి, నీకు కాలు పనిచేయదని ప్రతిసారి నా కళలకి అడ్డుపడ్డాడు. చివరగా మొన్న రోజా అని ఒక అమ్మాయి కూడా నన్ను ప్రపోజ్ చేస్తుంది, లవ్ చేస్తున్నారా అని వాడికి ప్రేమగా చెప్పినా కూడా, రే నువ్వు అవిటోడివి, నీకు కాలు లేదు, నువ్వు అమ్మాయిని తీసుకొని వెళ్ళలేవు, అమ్మాయిలతో నీకు సెట్ అవ్వదని లాస్ట్కి నా ప్రేమకు కూడా అడ్డుపడ్డాడే నీ రిషి. అదే నా తోడబుట్టిన అన్న. వాడేదో తెలియకని ఉంటాడు, అలాంటిది వాడితో మర్డర్ చేయిస్తావా? ఒకవేళ తనకి నీకు ఏదైనా గొడవ ఉంటే అది మీ ఇద్దరు చూసుకోవాలి, కానీ అలాంటిది తన్నెందుకు మర్డర్ కేసులో ఇరికించాలనుకుంటున్నావు? ఇచ్చింది ఎవరినో కాదు, సిటీలో ఉన్న ఒక పెద్ద మెడికల్ మాఫియా డీలర్. అయినా తనకి నీకేంటి సంబంధం? నాకే కాదు, నాలాంటి ఎంతో మంది అవిటి వాళ్ళకి వాడే ఆ మెడికల్ మాఫియా చేసే వాడే సంబంధం.
అంటే అంటే ఏం లేదు, నాలాంటి వాళ్ళకి కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి గుండె లివర్ అన్ని తీసి బయట పక్క ప్రదేశాలు అమ్ముతుంటాడు. అలా అనుకుంటే నువ్వు పోలీసులను కదా అప్రోచ్ అవ్వాల్సింది. చాలా మంది పోలీసులు వాడి మోచేయి నీళ్ళు తాగుతూ వాడికి బూడిగా చేస్తున్నారు. అందుకే అలాంటి రాబందులు అలాంటి వాడు ఏం చేయలేడు కాబట్టి మా అన్నని అడ్డు పెట్టుకొని వాడిని చంపేశా. మా అన్నని అడ్డు పెట్టుకోవడానికి కూడా ఒక రీజన్ చెప్తున్నా నేను. చూడు, నా చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో వాడు అడ్డుపడ్డాడు. సో వాడికి ఆ ప్రేమ వాల్యూ, ఆ భయం అనేది తెలియాలి. ఇంకోటి, ఈ సమాజంలో అవిటి వాళ్ళు అంటే ఏదో చిన్న చూపు చూస్తారు నీలాంటి వాళ్ళు, కానీ అవిటి వాళ్ళకి కోరికలు ఉంటాయి, మాలాంటి వాళ్ళకి ఎన్నో ఆశయాలు ఉంటాయి. మేము ఏదో సాధించాలనుకుంటాం, కానీ అలాంటి మెడికల్ మాఫియా వల్ల మాలాంటి వాళ్ళ ప్రాణాలు మధ్యలోనే పోతున్నాయి. ఇప్పుడు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు? ప్లీజ్ నన్ను వదిలే, ప్లీజ్. ఇన్ని నీతులు చెప్పి మళ్ళీ నువ్వు మనం చెయ్యని లత్కూరదందా ఏదుందిరా? ఈ ట్విన్ సిటీస్లో మెడికల్ మాఫియా అయినా ఏ ఇల్లీగల్ వ్యాపారం అయినా మనదే కదా.
హలో సమీర్, మేడం తొందరగా ఇంటికి వచ్చే, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏమైనా ఎమర్జెన్సీయా? అవును, ఒక మర్డర్ కేసు గురించి నీతో మాట్లాడాలి. ఓకే మేడం, వస్తున్నా. ఓకే. ఓకే మేడం. ఏం డాక్టర్ సాబ్, ఏమైంది? నీ ఆసుపత్రిలోని సరుకులు వేరే వేరే ట్రస్ట్లకు పోతున్నాయి. ఆ, నీ అవినీతి చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఈ పెన్ డ్రైవ్లో నుంచి నీ లొల్లి క్లియర్ కావాలంటే నీ ఆసుపత్రిలోని సరుకులు అంబులెన్స్లో కుయ్యి కుయ్యమంటూ సీదా నా డెన్నులోకి రావాలి. సమజైందా? ఉంటా మళ్ళా. అరే కాక, కన్ను, గుండె, ఊపిరితిత్తులు ఫ్రెష్గా రెడీగా ఉన్నాయి. నువ్వు 50 అంటున్నావు, నేను 70 అంటున్నా. పానం కంటే పైసలు ముఖ్యమారా? నువ్వు మరీ మోమాట పెట్టేస్తున్నావు. ఈ మధ్యలో కిరికిరి కాదు కానీ 50 అంటున్నావు, నేను 70 అంటున్నా. నా వెయిట్ చేసుకో. నా పోరాడు పంపిస్తుందా? డబ్బులు ఇచ్చేయి. ఓకేనా? हाय मैडम, హే హాయ్ సమీర్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. बोलिए, कुछ इमरजेंसी बोले थे आप? ఏంటంటే ఒక మర్డర్ కేసు ఉంది. నేనైతే ఫీల్డ్లోకి వెళ్ళలేను కాబట్టి ठीक है. అతని గురించి నాకు అంతగా తెలియదు. ఎవరైతే ఆ మర్డర్ చేశారో అతని పేరు రిషి. ओके. బట్ నా దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ లేదు. ऋषि. రిషి. हम्म, సో నువ్వు నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇవ్వాలి. हम्म. ఎలాగైనా సరే అతని గురించి నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి. ऋषि है ना उसका हाँ. नाम? ठीक है, मैं 24 आवर्स में आपको सब कुछ डिटेल दूंगा. चैनल में देना चाह रहे हैं ना आप? వీ హ్యావ్ టు షో ఆల్ ద ట్రూత్ ఆన్ అవర్ ఛానల్. నాకు దీని గురించి ఎలాగైనా 100% ఇన్ఫర్మేషన్ కావాలి. विल डू इट. और कुछ है बात करने का? ఇంకింతే, దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. कुछ टेंशन मत लो, हम मिलके ये काम कंप्लीट करेंगे. ఓకే, వాట్ ఎవర్ డీటెయిల్స్ ఐ హ్యావ్ ఐ విల్ ఫార్వర్డ్ టు యూ. अच्छा ठीक है, अभी सेंड करो. సో నాకు చాలా టెన్షన్గా ఉంది ఈ కేసు వల్ల. ఈ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసి మనం పబ్లిక్కి చూపించాలి. పబ్లిక్కి నిజమేంటో తెలియాలి. डेफिनेटली करेंगे. ఓకే, ఫార్వర్డ్ చేశా, చూడు. ప్లీజ్ చెక్. ओके नहीं? हाँ, मैं आपको 24 घंटों के अंदर सब कुछ इन्फॉर्मेशन दे दूंगा और वी हैव टू डू इट. वी हैव टू शो ऑल द ट्रूथ टू द पब्लिक. ठीक है? ओके, बाय. कॉल करो. థ్యాంక్ యూ. ठीक है.
సేసాబ్ ఏంది పైసలు కావాలా సిఐ సాబ్కి ఇచ్చిన ఏసీపీ సార్కి ఇచ్చిన చివరికి ఎస్పీ కూడా ఇచ్చిన. ఎంత కావాలి? 50,000. దంద చేస్తేనే 50,000 రావట్లేదు. నీకేమిటి తీసుకొచ్చి సర్లే 10,000 పంపిస్తా. అన్నా నమస్తే. ఏం లేదే, నిన్న జర పని మీద ఉంటే అందుకే ఫోన్ ఎత్తాను. అదే దందాలేముందే, పని అయిపోతుంది. నీ పనిలోనే ఉన్నాను కాదే. నువ్వు అడిగావు కదా తాజాయి కావాలా అని, ఆ పని మీదే ఉన్నా. త్వరలోనే ట్విన్ సిటీస్లో కనీ వెని ఎరగని రీతిలో ప్రోగ్రాం పెడుతున్నా. దానికి హెల్త్ మినిస్టర్ని కూడా పిలుస్తున్నా. ఆయన వస్తే మస్తు మంది వస్తారు. నీకు కావాల్సిన గుండె, కన్ను, ఊపిరితిత్తులు అన్నీ అన్నీ ఏది కావాలంటే నీ ముందు ఉంచుతా. కానీ ఈ ప్రోగ్రాం కొంత ఖర్చు అయ్యేటట్టుంది. ఎంతో కొంత పంపించరాదే? అరే చూసుకుంటానే. నీకు కావాల్సినవి అన్నీ ప్రతి ఒక్కటి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నీ ముందు ఉంచుతా. చల్. చేస్తావురా? పిచ్చోని వారాబాయ్, బాగా లెక్కున్నావు. మేడం, మే ఐ కమ్ ఇన్? హే హాయ్, ప్లీజ్ కమ్ ఇన్. इसमें सब कुछ इन्फॉर्मेशन है, चेक इट. या या ये फोटोज. ओके. एक सेकंड. హీఈస్ ఎ బ్రూటల్ క్రిమినల్. అది ఎలా అంటే అతను చేసిన మర్డర్స్ చాలా క్రూయల్గా ఉన్నాయి. అతను చచ్చిపోవడం చాలా మంచిదైంది. ఒక్క నిమిషం మీకు చిన్న ఫోటో చూపిస్తా. ఎవరైతే లేడీస్ బెగ్గర్స్ ఫుట్పాత్ మీద పడుకొని ఉంటారు కదా నైట్ టైం, వాళ్ళందరిని ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ బాడీ పార్ట్స్ అన్నీ తీసేసి ఎక్స్పోర్ట్ చేస్తాడు అదర్ కంట్రీస్కి. చాలా బ్రూటల్గా మర్డర్స్ జరుగుతాయి. ఒక్క నిమిషం ఈ సీసీ ఫుటేజ్ చూస్తే నీకు అర్థమవుద్ది.
వీటన్నిటికీ సపోర్ట్ చేసేది ఒక్కడే ఒక పర్సన్, హెల్త్ మినిస్టర్. హెల్త్ ఇది మినిస్టరా? ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. ఛానల్కి రిలీజ్ చేసే ముందు కంపల్సరీ మనం ఛానల్కి ఇవ్వాలి. వెరీ వెరీ బ్రూటల్ మర్డరర్, చాలా క్రూయల్గా మర్డర్స్ చేశాడు. అతను చచ్చిపోవడం చాలా మంచిదైంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ చేయలేని పని రిషి చేశాడు. మంచి పని చేశాడు రిషి. ఒక్కసారి మీరు చెక్ చేయండి. యా. మ్మ్. ఓకే. ఓకే. ఓకే సమీర సో ఓకే. చూడు, మినిస్టర్ అయినా ఎవరైనా మ్మ్. ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎస్. నువ్వు తెచ్చావు కదా సీసీటీవీ ఫుటేజ్, అన్ని ఫొటోస్ ఉన్నాయి. మ్మ్. ఫుట్పాత్ మీద ఎవరైతే కిడ్నాప్ చేయబడ్డారో వాళ్ళ ఫుటేజ్ మొత్తం ఉంది మన దగ్గర. కాబట్టి వాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. మ్మ్. ఇది మొత్తం పబ్లిక్కి చూపించాలి. మనం అందరికీ హెల్ప్ చేయాలి. ఓకే. సో ఇంకేంటంటే మనం ఈ ఫుటేజ్ని అన్ని ఛానల్స్ వాళ్ళకి ఇచ్చి పబ్లిక్కి చూపించాలి. ఏది మిస్ చేయొద్దు. ఆ, ఈ క్రైమ్ని మనం ఎలాగైనా ఆపాలి. డెఫినెట్లీ. ఎందుకంటే చూసావు కదా, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఎంతోమంది అన్యాయంగా చనిపోయారు. ఎస్. నేను ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడే చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయా. ఇలాంటి వాళ్ళని ఏం చేయలేకపోతున్నా అనే టైంలో ఈ ఛాన్స్ వచ్చింది. సీఎం అయినా మినిస్టర్ అయినా అస్సలు వదిలిపెట్టేది లేదు. ఇలాంటి వాళ్ళను డిస్ట్రాయ్ చేసేదాకా నేను పడుకోను. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఈ విషయంలో నేను ముందుంటా. ఓకేనా? ఓకే. ఓకే, వీ హ్యావ్ టు డూ. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.
హలో రిషి, నేహా హియర్. మేడం. నువ్వు ఏదైతే చేసావో దాని గురించి మొత్తం ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. మేడం. టుమారో వీ విల్ సబ్మిట్ ఎవ్రీథింగ్ ఇన్ కోర్ట్. డెఫినెట్లీ మేడం. ఓకే మేడం. చూడు, నువ్వెవరినైతే చంపావో వాడు పెద్ద మర్డరర్. నువ్వేం టెన్షన్ పడకు. వి ఆల్ ఆర్ విత్ యూ. థ్యాంక్ యూ. చలో, బాయ్ బాయ్.